34వ అధ్యాయం. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామీ, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించడం వల్ల రాజపుత్రులుగా జన్మించారు కదా. ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం నిట్టూర్చి, నాయనా, ఇప్పటి నుండి 8వ రోజున వీరు మరణించవలసి ఉన్నది అన్నాడు. అది విన్న రాజు ఇంకా అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు. ఆ మహర్షి ఇలా అన్నారు: భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్థాలను ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ననుసరించిన వారికి ఇహపరాల్లో సుఖము, అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే. వాటిననుసరించి మరెన్నో పాపాలున్నాయి. కాని ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వపాపహరం. పూర్వం బ్రహ్మదేవుడు యమధర్మరాజుతో ఈ విధంగా చెప్పాడు: రాజా, మదాంధులను, తామసులను, భక్తిలేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించేవారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు. అల్పాయువు గలవారు కూడా రుద్రజపం వలన దీర్ఘాయువు పొందగలరు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు. ఆ రాజు ఆ ప్రకారమే 10,000 రుద్రమంత్రగానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే ఆ రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం వారిరువురూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారిపై చెల్లాడు. వారు వెంటనే లేచి కూర్చున్నారు. రాజు సంతోషించి గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని భక్తితో పూజించాడు. ఇంతలో నారదుడక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుర్దాయమున్నదని తెలిపాడు. అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయమంటే అంత ప్రీతి. కనుక నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.